ఢిల్లీలో ఇవాళ సిడబ్ల్యూసీ సమావేశమవుతుంది. లోక్సభ ఫలితాలపై చర్చిస్తారు. అలాగే ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. పార్లమెంట్ ఫలితాలపై సమీక్ష చేస్తారు. ఈ ఏడాదిలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్ల మార్పుపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ పదవి కోసం ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ నెల 27తో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఈ నెలాఖరులోగా కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొత్త పీసీసీ కోసం కసరత్తు చేస్తోంది ఏఐసీసీ. సీనియారిటీతో పాటు పార్టీకి విధేయంగా ఉన్న వారికే పార్టీ పగ్గాలు ఉంటాయని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా పీసీసీ ఎంపికపై తన అభిప్రాయం చెప్పినట్లు టాక్ నడుస్తోంది. సిడబ్ల్యూసీ సమావేశంలో పీసీసీ చీఫ్ల మార్పుపై చర్చించే అవకాశం ఉండడంతో ఎవరికి వారు లాబియింగ్ చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత సిడబ్ల్యూసీ తొలిసారి సమావేశం కానుండడంతో ఆసక్తి నెలకొంది.